హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ హే మరెట్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ చికెన్ అండి. చికెన్ ఏంటి అంటారా? చికెన్ గ్రేవీ అండి. ఇది అన్ని రకాల రైస్, బిర్యానీ, రోటీ, టిఫిన్స్లోకి ది బెస్ట్గా ఉంటుందండి. ఇది అన్నింట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ కర్రీ. ఇక్కడ నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు కూడా ఈ కర్రీ. ఒకసారి అలా ప్రొసీడ్ అయిపోండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము. సో మీరు ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో రెసిపీలోకి వెళ్దాం. మరి ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇది ఒక 2 times బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చికెన్ ఓన్లీ బ్యాక్ పార్టే తీసుకున్నానండి. సో ఇందులో ముందుగా మనం పసుపు, ఉప్పు వేసి కాస్త తిప్పుకుందామండి. ఎప్పుడూ చికెన్ మంచిగా జ్యూసీగా రావాలి అంటే, పీసెస్ కూడా చాలా టెండర్గా ఉండాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం సాల్ట్ వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే చాలా జ్యూసీగా వస్తుంది చికెన్. ఆనియన్స్ తీసుకుందాం. ఒక 2 ఆనియన్స్. ముందుగా ఒక మట్టి పాత్ర పెట్టుకున్నానండి. సో ఇందులో ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకుందాము. అలాగే 2 యాలకులు కూడా వేసుకుందామండి. సో ఇప్పుడు చికెన్ వేసుకునేస్తాం ముందుగా. సో నేనైతే ఇక్కడ జనరల్గా ఎప్పుడు చికెన్ చేసినా కూడా ఫస్ట్ నేను చికెనే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. ఎందుకంటే చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ ఒక 2 minutes అలా హీట్ ఎక్కినాక మనం ఆనియన్స్ వేసుకుందామండి. సో నేను ఆనియన్స్ కూడా చికెన్లోనే వేసేస్తాను ఒకేసారి, చికెన్ వేగకుండానే. ఎందుకంటే చికెను ఈ రా ఆనియన్స్ 2 ఒకేసారి కుక్ అవ్వడం వల్ల ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. జనరల్గా అలా క్రీమీ టెక్స్చర్ రావడానికి బోల్డని మసాలాలు, ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా రెస్టారెంట్లో. అలా ఏం అవసరం లేదండి. ఇది ఒక మంచి టిప్ అనమాట. ఎవరైనా గ్రేవీ చేసుకునేట్లయితే ఆనియన్స్ అండ్ చికెన్ ఒకేసారి కుక్ చేసుకున్నారంటే మసాలాలు వేయకుండా మంచిగా వస్తుంది అనమాట చికెన్ క్రీమీగా. ఇప్పుడు కాస్త పీసెస్ కలర్ మారాయి కదండి. ప్లేట్ పెట్టి మనం కాసేపు మగ్గించుకుందాము ముక్కల్ని. జస్ట్ ఒక 3 minutes అలాగా. చూడండి వాటర్ బాగా బయట వచ్చేసింది చికెన్లోంచి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి కాస్త ముక్కల నుంచి నీరు అనేది ఎక్కువ వదులుతుంది అనమాట. ఇప్పుడు బాగా తిప్పుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి అడుగు పట్టకుండా. ఇక్కడ మనం మట్టి పాత్ర తీసుకున్నాం కదండి. మట్టి పాత్ర ఏమంటే వేడి తొందరగా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి మనం రెగ్యులర్గా కలుపుతూ ఉండాలన్నమాట కూరని, ఎక్కువ తొందరగా అడుగు పట్టేయకుండా. చికెన్ గ్రేవీ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా సరే మనము మసాలాలు అవి వేసే ముందే చికెన్ అనేది ఒక మినిమం ఒక 30% అయినా కుక్ అయిపోయి ఉండాలండి. సో ఇప్పుడు బాగా కుక్ అయింది. మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 2 వెల్లుల్లి, ఒక 2 ఇంచీల అల్లం తీసుకున్నాను. వీటిని మిక్సీ పట్టేసి మనం యాడ్ చేసేసుకుందాం. డైట్ చేసే వాళ్ళకు కూడా చికెన్ కాస్త మంచిదండి. మంచిగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కాస్త అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి. మట్టి పాత్ర కదా, ఫాస్ట్గా అడుగు పట్టేస్తుంది. ఈ జన్మమే రుచి చూడడానికయా అన్నట్టు చికెన్ లవర్స్ అందరూ కూడా ఇలాగే ఉంటారు కదండి. చికెన్ ముందర పెడితే చూసారా కాస్త ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, లైట్గా ఆయిల్ కాస్త పైకి తేలుతోందండి. ఈ టైంలో మళ్ళీ మనం కాస్త ప్లేట్ పెట్టుకున్నామంటే ముక్కలకంతా కూడా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుందండి. సో ఒకసారి చూసుకుందామండి. ఇది కాస్త మగ్గినట్టు ఉంది. ఇప్పుడు మగ్గితే ఇంకా మనం మిగిలిన మసాలాలన్నీ కూడా వేసేసుకుందాం ఇందులోకి. సో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను, మిరప్పొడి 2 స్పూన్లు వేసేస్తున్నాను. సో బాగా కలుపుకుందామండి. ఇది బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి. ఎప్పుడు కానీ ఈ మిరప పొడి, ధనియాల పొడి అనేది మనం చికెన్లో వాటర్ వేసేసిన తర్వాత వేయొద్దండి. ఎందుకంటే ఆ కారాలు అనేవి పీసెస్కి సరిగా పట్టకుండా ఆ వాటర్లో మిక్స్ అయిపోయి టేస్ట్ అంతగా బాగోదండి. ఒకసారి మీరు 2 విధాలుగా కూడా ట్రై చేసి చూడండి, ఏది బెస్టో మీకే అర్థమవుతుంది. ఆయిల్ కాస్త బాగా పైకి తేలుతోంది కదండి, మసాలాలన్నీ పట్టుకున్నా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకుందాం. ఇందాక కారాలు వేసాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి జార్లో మిగిలిన నీళ్ళు కూడా వేసేసుకుందామండి. కారాలన్నీ వేసేసిన తర్వాతే వాటర్ ఏదైనా ఉన్నా యాడ్ చేసుకోవాలి.
చికెను ఎలా చేసినా కూడా చెదరకూడదు అంటే ఎప్పుడు కానీ వేడి వేడిగా ఉన్న చికెన్లో చల్లటి నీళ్ళు అస్సలు పోయకూడదండి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కాబట్టి కాస్త నీళ్ళు అనేది యాడ్ చేసుకుందాం మనము. ఆ నీళ్ళు కూడా నేను వేడి నీళ్ళే వాడుకుంటున్నానండి ఇక్కడ చికెన్కి. ఈ వేడి నీళ్ళ వల్ల ముక్క చెదరకుండా, అలాగే కూర కూడా తొందరగా కుక్ అయిపోతుందండి, సమయం ఎక్కువ తీసుకోదు. వేడి నీళ్ళు వేసాం కదండి, కాస్త తిప్పుకుందాము. వేడి నీళ్ళంతా పట్టేలాగా, మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. చూసారా, కూర చిక్కబడుతుంది. కాస్త బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి నీట్గా. పీసెస్ అవి చెదరకుండా నిదానంగా కుక్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు కుక్ అయిపోయినట్టుంది కర్రీ అనేది. చూడండి ఎంత టెండర్గా ఉందో పీసెస్ కూడా. ఈ గ్రేవీకి 1 kg చికెన్కి 250 ml వాటర్ మాత్రం యూస్ చేశానండి నేను. అది కూడా హాట్ వాటర్ కాబట్టి సరిపోతుంది. చల్లనీళ్ళు అయితే ఇంకాస్త ఎక్కువ అవుతుందండి. ఒక 50 ml ఇంకాస్త ఎక్కువ పోసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసేసుకుందామండి. దింపే ముందు వేసుకుంటే చికెన్ కర్రీస్లోకి ఇలాంటి వాటిలోకి ఫ్లేవర్స్ భలే ఉంటాయండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఎప్పుడైనా మట్టి పాత్ర కానీ ఇనుము పాత్ర కానీ తీసుకున్నారనుకోండి, ఇలాంటి వంటలకి ఒక 90% కుక్ అయితే సరిపోతుందండి. మిగతా 10% స్టవ్ కట్టేసినా కూడా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసేసుకుందామండి. ఇందులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఒక దింపి 5 minutes ముందు వేసుకుంటే సరిపోతుందండి ఈ గరం మసాలా. చూడండి, బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. చూసారా, అంతే అండి, అయిపోయింది మన రెసిపీ. సో వీఆర్ డన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన స్టైల్లో మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. చూడండి, నేను ఆల్రెడీ స్టవ్ కట్టేశాను, అయినా కూడా చూడండి ఎలా కుక్ అవుతుందో కర్రీ. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చల్లారినా కూడా దాని టెక్స్చర్ మాత్రం అలాగే ఉంటుంది, క్రీమీగా, చాలా బాగుంటుంది. మన ఛానల్ కొత్తగా లాంచ్ చేశామండి. సో మీలో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.